పాప ఏమాత్రం ఆలోచించకుండా రోబోట్ మీ కిటికీ నుంచి దూకమని ఆదేశించింది. అంతే టెర్రీ అనే ఆ రోబోట్ వెంటనే దూకేసింది. పడిపోయిన శబ్దం విని చెస్ ఆడుతున్న నాన్నకి అది కనిపించింది తలుపు తీసి. బయటికి వచ్చి చూసేసరికి ఎరీ రోబోట్ దాదాపు వికలాంగుడిలా పడిపోయి ఉన్నారు. నాన్నకి ఇది ఎవరి పని అని అర్థమైంది. తన ఇద్దరు కుమార్తెలను పిలిచి శిక్షించకుండా ఎరీ కూడా కుటుంబ సభ్యుడని, ఇకపై అతనికి ఎలాంటి హాని చేయకూడదని చెప్పారు. తర్వాత రోజు చిన్న కూతురు సముద్ర తీరంలో ఆడుకుంటున్నప్పుడు ఆమె తనకు ఎంతో ఇష్టమైన క్రిస్టన్ గుర్రాన్ని ఎరీకి ఇచ్చింది. కానీ అనుకోకుండా క్రిస్టన్ గుర్రం రాయి మీద పడిపోయి మొక్కలైపోయింది. దీన్ని చూసి చిన్న కూతురు చాలా కోపంతో ఎరీని అక్కడి నుంచి వెళ్లిపోవాలని చెప్పింది. ఆ మాట విన్న వెంకనే ఎరీ ముఖం బిగులుతో మిండిపోయింది. కానీ అప్పుడు మేడపై ఉన్న ఒక చెక్క ముక్కను చూసి ఒక ఆలోచన వచ్చింది. ఇంటికి వెళ్లి బేస్మెంట్లో కూర్చుని ఆట బొమ్మను తయారు చేసే పుస్తకాలను చదవసాగాడు. తర్వాత ఉదయం చిమ్మె కూతురు తన మంచం మీద ఒక చెక్క గుర్రాన్ని చూసింది. అది తమ ఇష్టపడిన క్రిస్టన్ గుర్రం మాది కనిపించింది. ఆనందంతో ఎడీ దగ్గరికి వెళ్లి కృతజ్ఞతలు చెప్పింది. దీని వలన ఎడీ కూడా చాలా సంతోషపడ్డారు. ఈ విషయం నాన్నకి తెలిసినప్పుడు ఆయనకు ఎడీపై ఆసక్తి పెరిగింది. మొదట్లో ఇది రోబోట్ సిస్టమ్ ఉందే, సాధారణ నేర్చుకునే సామర్థ్యమే అనుకున్నారు. కానీ అదే రాత్రి ఆయన పుస్తకం చదువుతుండగా బేస్మెంట్ నుంచి వినిపించిన శబ్దం చూసి ఆశ్చర్యపోయారు. అక్కడికి వెళ్లి చూడగా ఎడీ ఒక పాత మ్యూజిక్ లేయర్ని బాగు చేసుకుని సంగీతాన్ని మీ ఆస్వాదిస్తున్నాడు. తర్వాత రోజు నాన్న ఎడీని రోబోట్ కంపెనీకి తీసుకెళ్లి మేనేజర్కి ఎడీకి వ్యక్తిత్వం ఉందని, ఆట బొమ్మను తయారు చేస్తారని, సంగీతాన్ని కూడా ఇష్టపడతారని చెప్పారు. కానీ మేనేజర్ ఆయన మాట నమ్మలేదు. కొత్త రోబోట్ తీసుకోమని సూచించారు. వెంటనే నాన్న ఒక ధైర్య నిర్ణయం తీసుకున్నారు. ఎడీకి ఇంకా కొత్త విషయాలు నేపాది ప్రపంచం గురించి చెప్పాలని ఆయన చూడాలనుకున్నారు. ఎడీ లోపల ఎంతటి సామర్థ్యం దారి ఉందో నాన్న సహాయంతో ఎడీ సృజనాత్మక పనుల వైపు ముందడుగు వేశారు.